తన శరీరాన్ని మార్చి మార్చి నారాయణ కైంకర్యమునందు వినియోగించేవాడు, అయ్యవారి పాదుకలయ్యేవాడు, అయ్యవారి గొడుగయ్యేవాడు, అయ్యవారి శయనమయ్యేవాడు. అయ్యవారి కన్నా వెనక పుడితే లక్ష్మణుడిగా రాముడిని రక్షించుకోలేకపోయాను, కష్టాలు రాముడిగా పడ్డాడు, అన్నగారుగా పుడితే నేను పడచ్చని బలరాముడిగా జన్మించిన వాడు ఏ మహానుభావుడు ఉన్నాడో అటువంటి ఆదిశేషుడు 1000 నాల్పులతో మహాభాష్యం చెప్దామని పతంజలిగా జన్మించాడు. ఇంత పతంజలిగా ఆదిశేషుడు జన్మించిన మహాభాష్య ప్రక్రియ ప్రారంభం చేయవలసి వస్తే కదలలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. అమ్మా, నేనా మహాభాష్యం చేసేవాణ్ణి, నీ అనుగ్రహం కలగాలి, నేను మహాభాష్యం చెయ్యాలి కనుక తల్లి నీ అనుగ్రహంతో నేను మహాభాష్యం చెప్తాను. మహాభాష్యము చెప్పినవాడు పతంజలి అన్న పేరు సృష్టిలో నాకు ఒక్కడికే ఉండిపోవాలి. అటువంటి ఖ్యాతి నాకిచ్చుట కొరకు అమ్మా నీవు అనుగ్రహించవలేను అన్నాడు. అమ్మవారు అనుగ్రహించింది. పతంజలి నీ చేత మహాభాష్యం చేయబడుతుంది. ఆ పతంజలి మహాభాష్యం చేశాడు. అమ్మవారి అనుగ్రహం లేనిదే నోట మాట ఒక్కటి పలకలేదు. అందుకే ఆవిడికి వాగ్వాదిని, వామకేశి, పత్నిమండలవాసిని. మూలాధారం దగ్గరైనటువంటి కదిలినటువంటి వాయువు పైకి వస్తూ నోటి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతంత పాళ్ళు ఎలా నొక్కబడాలో అలా నాలుక చేత నొక్కబడి లోపల ఉండేటటువంటి భావము భాషగా మారడానికి వీలుగా గాలి నాలుక చేత నొక్కబడినప్పుడు సొట్టలు పడి అక్షరములుగా మారి అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని మీకు అందించడానికి బయటికి రావాలంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వాగ్రూపంగా ఉండేటటువంటి భావ అమ్మవారి. కనుక ఆ అమ్మవారి అనుగ్రహం లేకుండా చెయ్యగలరా? చెయ్యలేరు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తాను, వ్యాఖ్యానం చేస్తానని విద్యారణ్యుల వారంతటి వారు, అపర శంకరాచార్యుల వారిని పేరైనది, విద్యారణ్యులంతటి మహాపురుషుడు సంకల్పం చేశారు. అమ్మవారు కనపడండి, నువ్వు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చెయ్యడానికి వీలు. అమ్మా అదేంటమ్మా నాకు ఆ అనుగ్రహం ఇవ్వవా అన్నారు. కుదరదు, నీకు ఇవ్వాలి. కారణం నీకు నాకు ప్రియకరం. కాబట్టి అమ్మవారు అనుగ్రహించలేదని మానేశారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయనకి ఆ కోరిక తీవ్రమైంది. అమ్మవారు నన్ను అనుగ్రహించకపోతే ఇంత పాండిత్యం ఉంది, నేను ఎందుకు చెప్పలేను లలితా సహస్రానికి వ్యాఖ్యానం అని లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేయడానికి సంకల్పం చేసి కూర్చున్నాడు. కళ్ళు కనపడడం మానేసి చీకటి అయిపోతే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మ నేను చెయ్యని వ్యాఖ్యానం అంటే అప్పుడు మళ్ళీ ఆయనకి దృష్టి వచ్చింది. భాస్కర రాయల వారిని అమ్మవారికి గొప్ప భక్తుడు, ఆయన కోరుకోలేదు. అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు లలితా సహస్రానికి భాష్యం చెప్పు. ఆయన అన్నారు, అమ్మ రుణగ్రస్తుడైన వాడు లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయడానికి వీల్లేదు, నాకు అప్పులు ఉన్నాయమ్మా, నేను ఎలా రాస్తానన్నాడు. నువ్వు మొదలు పెట్టవా, నేను తిరిగి చెప్పానమ్మా. ఆయన వెళ్ళి ఘంటం పట్టుకుని కూర్చునేసరికి ఎవరి దగ్గర అప్పు ఇచ్చుకున్నారో వాళ్ళకి అప్పు తీర్చేస్తే వాళ్ళు అప్పు తీర్చబడినది అని సంతకం పెట్టిచ్చేసినటువంటి ప్రోనోట్లు అక్కడ ఉన్నాయి. అమ్మవారి ఆ అప్పు తీర్చి భాస్కర రాయల వారి చేత భాష్యం చేయించింది. చేయిస్తుంటే గంగానదిలో ఉండేటటువంటి గంగానదీ తీరంలో తపస్సు చేసుకునేటటువంటి పండితులకి అనుమానం వచ్చింది. భాస్కర రాయల వారు ఎలా చెప్తారు, మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని ఒక నామం, 64 కోట్ల మంది పరివార దేవతల చేత అమ్మవారు నిరంతరము ఆరాధన చేయబడుతుంటుంది. ఆ 64 కోట్ల మంది దేవతల యొక్క పేర్లు చెప్పమని అడిగారు భాస్కర రాయల గారు. అడిగితే భాస్కర రాయల వారు అన్నారు, మీకంత వినామం ఉంటే ఇందురు కానీ ఇవాళ సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి వెళ్ళి చెప్తానన్నారు. వాళ్ళందరికీ ఒక పెద్ద ఆయన ఉండేవారు, మహానుభావుడు కుంకుమస్వామి వారిని పిలుస్తుండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు భాస్కర రాయల వారిని అడగడం ఏమిట్రా, ఆయన శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు, మీరు వెళ్ళండి చూపిస్తారన్నారు. అందరూ సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు. భాస్కర రాయల వారు అమ్మవారిని స్తోత్రం చేశారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి ఎవరి యొక్క చరిత్ర వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు. ఈ పండితులందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేసి భాస్కర రాయల వారి కాళ్ళ మీద పడ్డారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఒక మూగివాడు భాష్యం చెప్పగలరు. అందుకే పోతనామార్చుల వారంతటి మహానుభావుడు కృష్ణ కథకి వ్యాఖ్యానం చేయవలసి వస్తే, భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే అది జ్ఞానపు పుట్ట,
భాగవతం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లూలంబిన వెలుపుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అమ్మ నువ్వు అనుగ్రహిస్తేనమ్మా నేను రచన చేయగలను అంటే తీసుకెళ్లి చెయ్యి శంకరుడి చేతిలో పెట్టింది. వాలిన భక్తి నిచ్చగల వారిత తండవకేలికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి కపాలికి అని అప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేసి మహానుభావుడు శ్రీకైవల్య పదంబు కోరు చేరుటకుని చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకు. కృష్ణ కథ లేదు ఆయన, మహానందాంగనాఢింబకుడి కథ చెప్తాన్నాడు. ఎవరా మహానందాంగన? ఖడ్గమాలలో చెప్తారు మహానందమయీ అమ్మవారు. మహానందాంగనాఢింబకుడు కృష్ణుడిలా అయ్యాడు. నక ఆ శరాన్ని గుడిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే దశావతారాలు వచ్చాయి. కాబట్టి కృష్ణుడు ఎవరి కొడుకు? అమ్మవారి కొడుకు. మహానందాంగనాఢింబకున్. అమ్మ నీ కొడుకు కథ చెప్పడానికి నీ అనుగ్రహం ఉండాలంటే రాయోయిపోతానా అందంటే అమ్మవారు అంతే. అక్కడక్కడ అనుమానం వస్తే పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరముగునట పలికెద వేరుండు గాథ పలుకకనేలా. రాజశ్యామల పురుష రూపాన్ని ధరిస్తే కృష్ణుడు, రామచంద్రమూర్తి స్త్రీ రూపాన్ని ధరిస్తే లలిత. అందుకే లలిత రామ వీళ్ళిద్దరూ అపారమైన ఆకర్షణ. రాజశ్యామల కృష్ణ ఇద్దరు గొప్ప ఆచార్యతత్వం, మీకు జ్ఞానబోధ చేస్తారు. కనుకనే అమ్మవారి అనుగ్రహంతో పోతన గారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు. అసలు మీకు ఒక రహస్యం చెప్పేస్తున్నాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి అది పూర్తి చేసేయడానికి మొదటి పాదాన్ని. అసలు సంస్కృతంలో మీకు ఎంత వాంగ్మయం ఉన్నదని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా 32 అక్షరాల్లోంచి వచ్చిందంతే. ఆ 32 అక్షరాలనే మాతృకావర్ణములు అని పిలుస్తారు. అవే ఆ ఇ ఉ అరు అలు, ఆ తర్వాత క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని త థ ద ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ, ఆ తర్వాత స హ అంతే. ఇవే 32 అక్షరాలు, ఇవే మాతృకావర్ణాలు అంటారు. ఇప్పుడు ఏ లేదు కదండి మీకు అనుమానం రావచ్చు. ఆ ప్లస్ ఈ ఏ, ఈ అక్షరాలే కలిసి కొత్త అక్షరాలు వచ్చేస్తుంటాయి. మీరు ఈ ప్రపంచంలో ఎంత వాంగ్మయం ఉందని అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా కేవలం ఆ 32 అక్షరాలతోటే వచ్చింది. ఈ 32 అక్షరాలు అమ్మవారి యొక్క దంత పంక్తి అయి ఉంటుంది. అందుకే అమ్మవారి గురించి చెప్తే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అని ఆవిడికి నామం. 32 మాతృకావర్ణాలు అమ్మవారి యొక్క పళ్ళై ఉంటాయి. ఎవరైనా భగవంతుడి గురించి ఒక స్తోత్రం చెప్పినా, భగవంతుడి గురించి రచన చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి, ఆ మాతృకావర్ణముల అనుగ్రహము కలిగి వాడు వ్యాఖ్యానము చేశాడు. అందుకే ఆ భాష అక్షరములు పలకగలిగాడు, 2 రచన చేయగలిగాడు. కాబట్టి వాంగ్మయం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా అమ్మవారి యొక్క దంత పంక్తి రూపమే, అమ్మవారి మాతృకావర్ణ రూపమే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, ఈ సమస్త ప్రపంచములోని వాంగ్మయ రూపమంతా నా తల్లి జగదంబయే అంటుండేవారు. కాబట్టి ఇంత వాంగ్మయము అమ్మవారే అయితే ఆ వాంగ్మయాన్ని చదవగలిగినటువంటి ప్రజ్ఞ అమ్మవారే. మీకు 100 రోజులు చెప్పాను, కామకోటి అన్న పేరు కంచిలో ఎందుకు వచ్చింది? కామకోటి అంటే ఇహమునందున్న సమస్త సుఖ శబ్ద స్పర్శ రస రూపగంధముల చేత ఎన్ని కోట్ల సుఖములు అనుభవింపబడుతున్నాయో అన్ని సుఖముల యొక్క కోట్ల సంఖ్య చేత చెప్పబడినటువంటి ఇహలోక నియతి కామకోటి, పరలోక నియతి కామకోటి, మోక్షకోటి కామకోటి. ఇన్నిటిని కలిపి ఒక మూర్తి ధరిస్తే కామాక్షి అమ్మ జగదంబ. కాబట్టి ఇప్పుడు ఏ తల్లి అనుగ్రహంతో వచ్చింది ఇదంతా? ఏ తల్లి అనుగ్రహం ఉంటే చెప్పినటువంటి విషయం అంత సార్థకత చెందుతుంది. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, శరజ్యోత్సనా శుద్ధాం శశీత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పస్తుకరాం సకుర్ణత్వా నత్వా కథయతి అని ఆ మధుక్షీరద్రాక్ష మధురి మధురీనా ప్రణితయ. తీయటి పాలు, ద్రాక్ష, తేనె ఇలాంటి గొప్ప రచన సాగాలంటే ఎవరి అనుగ్రహంతో సాగుతుంది? సకృణత్వానత్వ, మంచి హృదయం ఉండాలి.
ఎన్ని మాటలు మీరు నమస్కారం చేశారు కాదు. శంకరులు ఒక నియమం పెట్టారు, సకృన్నత్వానత్వ, ఒక్కసారి చేసినా చాలు. కానీ చేసేటటువంటి నమస్కారం మాత్రం ఎలా ఉండాలి? నిజాయితీతో కూడిన నమస్కారం అయి ఉండాలి. ఏదో వంచామని కాదు. అమ్మా, నా ఊపిరి నీ అనుగ్రహం, నా భార్య నీ అనుగ్రహం, నా బిడ్డలు నీ అనుగ్రహం, నా పాండిత్యం నీ అనుగ్రహం, నా యశస్సు నీ అనుగ్రహం, ఈ సమస్త బ్రహ్మాండములు నీ అనుగ్రహం, అసలు ఈ ఉండడం భవతి నీ అనుగ్రహం, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, నువ్వే కనులెప్ప మూస్తే లోకాలు లేవు అని మీరు అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుని తల ఉంచినటువంటి వంపు ఏది ఉన్నదో అది సకృన్నత్వానత్వ. అలా ఉంచినటువంటి వాడికి ఏమవుతుంది? మధురి మధురీనా ఫలితయ, అటువంటి గొప్ప కవన శక్తిని అమ్మవారు కటాక్షించేస్తుంది. కాబట్టి ఇప్పుడు మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా, పతంజలి అటువంటి మహాభాష్య రచన చేయగలిగినాడు. ఎవరి అనుగ్రహంతో చేయగలిగాడు? మీరు అందుకే చూడండి, ప్రపంచంలో కవన శక్తికి ఆధారమైనటువంటి గాయత్రీ స్వరూపాన్ని ఉపాసన చేయడం దగ్గరికి వచ్చేటప్పటికీ సంప్రదాయ భేదాలు ఉండవు. ఎవరైనా కానివ్వండి, శైవులు కావచ్చు, శాక్తేయులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, ఎవరైనా సరే సంధ్యావందనం చేసి గాయత్రిని ఉపాసన చేయవలసింది. గాయత్రి ఉపాసన లేకపోతే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధి ప్రచోదనం లేదు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అసలు భగవంతుణ్ణి తెలుసుకోలేడు, చెప్పలేడు, రాయలేడు. కనుక పతంజలి మహాభాష్య రచన చేశారంటే ఎవరి అనుగ్రహం వల్ల? ఆదిశేషుడే పతంజలిగా పుట్టిన అమ్మవారి ప్రార్థన చేస్తే తప్ప మహాభాష్య రచన చేయలేకపోయాడు. ఇంత మహాభాష్య రచన చేసినటువంటి పతంజలి ఆదిశేషుడైతే, ఈ ఆదిశేషుడు మీద పడుకునేటటువంటి వాడెవరున్నారో అటువంటి వాడి యొక్క స్థితి నీకు కలగాలంటే, వాడు నీవుగా మారాలంటే, ముఖశంకరుల ప్రతిపాదన. మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా, అటువంటి శేషుడు అనబడేటటువంటి పాంపు మీద పడుకునేటటువంటి వాడివి నీవే కావాలంటే, ఎవరు పడుకుంటారు శేషుడి మీద? శ్రీ మహావిష్ణువు పడుకుంటారు, శ్రీమన్నారాయణుడు పడుకుంటాడు. నీవే నారాయణుడు కావాలంటే ఏమి చెయ్యాలి? అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. అదేంటండి, నమస్కారం చేసినంత మాత్రం చేత మేము ఎలా నారాయణుడైపోతాం? మేము నారాయణుడు అవడం కుదురుతుందా? కుదిరి తీరుతుంది. అసలు అలా కుదరడానికే మీరు మనుష్య జన్మెత్తారు. ఎలా కుదురుతుంది అంటే, మీరు చూడండి, విష్ణు సహస్రనామ స్తోత్రం దేంతో ప్రారంభం అవుతుంది? విశ్వం అని మొదలవుతుంది. విశ్వం విష్ణు. ఈ సమస్త చరాచరాత్మకమైనటువంటి ప్రపంచముగా ద్వంద్వముగా కనపడేటటువంటి ప్రపంచము అది ప్రపంచము కాదు, కేవలము పరమేశ్వరుని యొక్క స్థితియే ఇలా నామరూపాత్మకంగా కనపడుతోంది. మృత్పిండమేకం బహుభాండ రూప, గోక్షీరమేకం బహుధేనుజాత, సువర్ణమేకం బహుభూషణాని. చూడండి, మృత్పిండమేకం ఒకటే మట్టి ముద్ద, మూకుడవుతుంది, అట్లకాడవుతుంది, ప్రమిద అవుతుంది, ఇన్ని రూపాలు పొందుతోంది. ఇన్ని రూపాలు పొందినా ఇన్ని రూపాలుగా మారినది మట్టి ముద్దే. మృత్పిండమేకం బహుభాండ రూప, గోక్షీరమేకం బహుధేనుజాత. అనేకమైన ఆవులు ఇచ్చాయి, ఎన్ని ఆవులు ఇచ్చినా పాలు మాత్రం ఒకటే. సువర్ణమేకం బహుభూషణాని, బంగారం ఒకటే, కానీ అదే ఉంగరాలు, అదే కడియాలు, అదే కంకణాలు, అదే కేయూరాలు, అదే హారాలు, అదే కుండలాలు, అదే మంజీరాలు, ఇన్ని నామరూపాలను పొందుతోంది. కానీ ఇన్ని నామరూపాలు పొందడానికి అవసరమైనటువంటి మూలధనం బంగారం. బంగారం లేకుండా నామరూపాలు తిండి తేలేదు. నామరూపాలు లేకుండా బంగారం ఉండొచ్చు, ఏమీ చేయించుకోకుండా ముద్ద ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నామరూపములుగా మారుతున్నటువంటి వాడు ఎవరు? పరమాత్మయే. కాబట్టి ఇన్ని రూపాలుగా ఉన్నది ఎవరు? ఒక్క పరమాత్మయే. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, మా అమ్మయే ఇన్ని రూపములుగా ఉన్నది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటే ధృతరాజ్యం. ఈ సభారూపంలో ఉన్నటువంటి ఇంతమంది, సభాపతిగా పై వేదిక మీద కూర్చున్నవాడు, యథార్థమునకు అందరూ కలిపి ఒక్కటే వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఉన్నదొక్కటే పదార్థము. ఒకటే పదార్థమైనప్పుడు నువ్వు దానికన్నా విడిగా ఎలా ఉన్నావు? నువ్వు దానికన్నా విడిగా లేవు. మరి నేను విడిగా ఉన్నాను అని ఎందుకు అనిపిస్తోంది? దక్షిణామూర్తి స్తోత్ర వార్తికంలో సురేశ్వరాచార్యులు వారు అంటారు, సముద్రంలోనే కెరటం పుట్టి పైకి లేచింది. మీరేమంటున్నారు?
కెరటం వచ్చిందండి అంటున్నారు. కెరటమునకు అస్తిత్వం ఏది? సముద్రపు నీరే కెరటంగా మారింది. కెరటం ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. ఎక్కడ పెరిగింది? సముద్రంలో పెరిగింది. ఎక్కడ ప్రయాణించింది? సముద్రంలో ప్రయాణించింది. ఎక్కడ విరిగిపోయింది? సముద్రంలో విరిగిపోయింది. ఎక్కడ కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. అసలు కెరటానికి ఎప్పుడైనా సముద్రం కన్నా భిన్నమైన అస్తిత్వం ఉందా? ఎప్పుడు. కానీ సముద్రము కన్నా కెరటము భిన్నముగా కనపడినట్టు అజ్ఞానము చేత నీవు పరమాత్మ కన్నా భిన్నంగా నీకు నువ్వు కనపడుతున్నావు. కానీ నీవే సుఖస్వరూపుడవై పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు. ఈ తత్వము లోపల బాగా నిలబడితే, అనుభూతి పర్యంతములోకి వస్తే, అట్లా జరగాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అందుకే చేతిలో చెరుకు విల్లు పంచబాణాలు. భక్తినిచ్చి భక్తి